సార్కి, అలాగే ఐసిడిఎస్ సూపర్వైజర్ మేడం గారికి, ఇక్కడ ఉన్న నాతోటి అంగన్వాడీ కార్యకర్తలందరికీ నమస్కారాలమ్మా. మనకి 18 నుంచి ఈరోజు 25 వరకు మనకు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం లాస్ట్ రోజు ఇది. ఈ 6 రోజులు కూడా మనకి షాల్ట్ యొక్క ఉపయోగాలు, షాల్ట్ అంటే ఉప్పు కాదని చాలామందికి డౌట్లు వచ్చాయి. సార్ కూడా క్లుప్తంగా మీకు వివరించడం జరిగింది క్లాస్లో ఒక భాగంగా. అయితే మనం పిల్లలతో ఏ విధంగా మనం ఉండాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేయించాలి, అది రోల్ ప్లేయింగ్గా, ఆటల ద్వారా, పాటల ద్వారా, కథల ద్వారా, ఇలాగా మనం చేసే యాక్టివిటీస్ కూడా మనలో గ్రూపుల వారుగా చేయడం జరిగింది. అయితే టిఎల్ఎం గురించి సంక్షిప్తంగా మనకి తెలియజేశారు. అభివృద్ధుల గురించి కూడా మనకి అంగన్వాడీ కార్యకర్తలకి ఎన్ని అభివృద్ధులు ఉన్నాయి, లక్ష్యాలు ఏంటి, వాటి నైపుణ్యాలు ఏంటి, వాటి గురించి కూడా మనకి వివరంగా చెప్పారు మనకి. అయితే మనకి ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4-5 గంటల వరకు క్లాసు ఈ 6 రోజుల పాటు సార్స్ క్లుప్తంగా మనకు వివరించారు. ఇందులో భాగంగా మనకి అన్ని సామాగ్రి కూడా యాక్టివిటీలో మనకి సామాగ్రిలు కావాల్సినవి పెన్నులు కానీ, చార్ట్లు కానీ అన్నీ కూడా అందించారు. అలాగే మనకి టైంకి టీ కానీ, స్నాక్స్ కానీ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి మరికొంత మధ్యాహ్నం సమయంలో 1 గంట నుంచి 2 గంటల వరకు మంచి భోజనం కూడా మనకి 6 రోజులు మనకి అందించారు. మన అంగన్వాడీ కార్యకర్తల్లో కూడా మంచి సమయపాలన పాటించాము. అలాగే మన తోటి ఉపాధ్యాయులు కూడా అదే టైంకి మనకు పిలుపునిచ్చి మనకి కూడా ఉపాధ్యాయులు మనతో పాటు సమానంగానే పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. కష్టంగా కాకుండా చాలా మనం నేర్చుకునే విధంగా చిన్న పిల్లల్లాగే మనకి వివరంగా అన్నీ కూడా అభివృద్ధులు నేర్పారు. మనం అందరం చిన్నపిల్లల్లాగే నేర్చుకున్నాము. చిన్నపిల్లల్లాగే ఆటలో పాటలతో మన సార్లు కూడా మనతో కలిసిమెలిసి చేశారు. మేషార్కి కూడా మా యొక్క ధన్యవాదాలండి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సార్స్కి, మా మేడమ్స్కి, నాతోటి అంగన్వాడీ కార్యకర్తలు హృదయపూర్వక నమస్కారం.